హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలో అయితే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయి. మీకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్తో పాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్, మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూనే ఉంటాను. రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవుతే మీకు మంచి మంచి టిప్స్ అయితే వస్తాయి. ఫస్ట్ టిప్, మనము పిల్లల స్కూల్ యూనిఫామ్ షూస్ ఉంటాయి కదా, అవి వైట్ కలర్లో ఉంటాయి. మనం వాష్ చేసినప్పుడు ఇలా ఎండకు పెడితే ఓకే ఆరిపోతాయి. కొన్నిసార్లు ఏంటి అంటే ఇలా మనం పెట్టడం వల్ల సరిగ్గా ఆరక స్మెల్ అనేది వస్తాయి. షూ అనేది మంచిగా ఆరిపోవాలి, వాటర్ లేకుండా ఉండాలి అంటే ఇలా మనం తీగకు ఇలా ఒక కవర్ని ఇలా పిన్స్ పెట్టి దాంట్లో కనుక షూ పెట్టాము అనుకోండి, అందులో ఉండే వాటర్ అనేది ఈజీగా పోతుంది. మనకి షూ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. అందులో ఉండే వాటర్ పోవడం వల్ల షూ నుండి ఎలాంటి స్మెల్ రాకుండా మంచిగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా, మిక్సీ వెనుక ఇలా కంపల్సరీ ప్రతి ఒక్క మిక్సీకి కూడా ఇలా బేస్ కోసం అయితే రబ్బర్స్ అనేది వస్తాయి. ఈ రబ్బర్స్ అనేది మనం ఎక్కడ పెట్టినా సరే ఆ ఫ్లోర్కే స్టిక్ అయిపోతాయి. సో దానివల్ల మనం మిక్సీని అనేది అంత ఈజీగా మూవ్ చేయలేము. అవి ఏంటి అంటే దానికే అంటుకొని ఉంటాయి కాబట్టి అస్సలు మూవ్ అవ్వదు. అలా మనకి ఈజీగా మూవ్ అవ్వాలి అంటే, అంటుకోకుండా ఉండాలి అంటే ఇలా ఒక బాటిల్ క్యాప్స్ ఉంటాయి కదా, ఒక 4 బాటిల్ క్యాప్స్ అనేది తీసుకొని ఇలా 2-in-1 ప్లాస్టర్ ఉంటుంది కదా, ఆ ప్లాస్టర్ అనేది స్టిక్ చేసి ఆ రబ్బర్స్ పైన కనుక ఈ వాటర్ బాటిల్ క్యాప్స్ కనుక స్టిక్ చేసాము అనుకోండి, మనం ఎక్కడికంటే అక్కడికి ఈజీగానైతే మూవ్ చేసుకోవచ్చు. మనం కిచెన్లో కౌంటర్ టాప్ పైన పెడతాం కదా, అలాంటప్పుడు ఏంటి అంటే ఆ రబ్బర్స్ గట్టిగా స్టిక్ అయిపోతాయి. సో దానివల్ల మనం అంత ఈజీగా కూడా మూవ్ చేయలేము. ఇలా క్యాప్స్ పెట్టి కనుక మనం మూవ్ చేసాము అనుకోండి, మనం ఎక్కడైనా కూడా ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. ఈవెన్ వాటర్ తగిలినా కూడా స్టిక్ అవ్వకుండా ఉంటాయి. సో మనం ఎక్కడైనా ఫ్లోర్ మీద పెట్టినా సరే ఫ్లోర్ అనేది డ్యామేజ్ అవ్వకుండానైతే ఉంటుంది. ఇలా చేయడం వల్ల మనకి మిక్సీ అనేది ఎక్కడ పెట్టినా సరే కదలకుండా చాలా స్టిఫ్గానైతే ఉంటుంది. ఏ మిక్సీకైనా సరే ఇలా కంపల్సరీ రబ్బర్స్ అయితే వస్తాయి. వాటికి ఇలా వాటర్ క్యాప్స్ కనుక సెట్ చేసాము అనుకోండి, చూడడానికి నీట్గా ఉంటుంది. మనం మూవ్ చేసుకోవడానికి, ఎక్కడైనా పెట్టడానికి కూడా చాలా ఈజీగానైతే ఉంటుంది. మనం ఇంట్లో యూజ్ చేయని వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్స్ వేస్ట్ అని పడేయకుండా ఇలా మనం మిక్సీకి కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్ అండి, ఈ టిప్ అయితే ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుంది. చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఇది. పిల్లల స్కూల్ యూనిఫామ్స్ పైన కానీ, ఎప్పుడైనా షర్ట్స్ పైన కానీ పెన్ను గీతలు కానీ ఇంకు మరకలు కానీ పడ్డాయి అనుకోండి, అవి అంత ఈజీగానైతే వదిలిపోవు. మనం సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసినా సరే ఆ మరకలు అనేది ఇంకెక్కువగా స్ప్రెడ్ అవుతాయి. మనం ఎంత రుద్ది క్లీన్ చేసినా సరే ఆ మరకలు అనేది పోవు. అలాంటప్పుడు అయితే ఒక్కసారి ఈ టిప్ ట్రై చేయండి. మనం ఇంట్లో యూస్ చేసే శానిటైజర్ ఉంటుంది కదా, ఆ శానిటైజర్ అనేది దానిపైన స్ప్రే చేసి జస్ట్ ఒక 1 minute అలానే వదిలేయండి. 1 minute తర్వాత మనం యూజ్ చేయని టూత్ బ్రష్ ఉంటుంది కదా, ఆ టూత్ బ్రష్తో కనుక ఇలా మనం గట్టిగా రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, ఆ ఇంకు మరకలు కానీ పెన్ను గీతలు కానీ పెన్ను మరకలు కానీ చాలా ఈజీగానైతే పోతాయి. తర్వాత మనం నార్మల్ వాటర్లో పెట్టి ఒక్కసారి కనుక క్లీన్ చేసాము అనుకోండి, దానిపైన ఉండే మరకలన్నీ కూడా పోతాయి. మనం ఎలాంటి లిక్విడ్ డిటర్జెంట్ వాడాల్సిన పని లేకుండా జస్ట్ శానిటైజర్ అనేది స్ప్రే చేసుకుంటే మరకలు అనేది చాలా ఈజీగానైతే వదిలిపోతాయి. మనం వాటర్లో పెట్టి తీయాల్సిన పని లేకుండానే ఈజీగా ఇలా బ్రష్తో కనుక మనం క్లీన్ చేసాము అనుకోండి, మరక అనేది చాలా ఈజీగా పోతుంది. మెయిన్గా పిల్లల వైట్ యూనిఫామ్స్ ఉంటాయి కదా, ఆ యూనిఫామ్స్ పైన ఇలా ఇంకు మరకలు కనుక పడితే ఈ విధంగా కనుక మీరు క్లీన్ చేసుకున్నారు అనుకోండి, చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతుంది. వన్స్ మనం ఎండలో ఆరబెట్టి వాష్ చేసుకుంటే ఈజీగానైతే మరకలన్నీ కూడా పోతాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో స్వీట్ కార్న్ తీసుకొచ్చుకున్నప్పుడు డైరెక్ట్గా చాలామంది కుక్కర్లో వేసి 3-4 విజిల్స్ అనేది తీస్తారు. దానివల్ల స్వీట్ కార్న్లో ఉండే స్వీట్నెస్ అంతా కూడా ఆ వాటర్లో పోతుంది. సో తినాలి అన్నా కూడా ఆ టేస్ట్ అనేది పోతుంది. అంత ఈజీగా కూడా పిల్లలు అనేది తినరు. అందులో ఉండే స్వీట్నెస్ పోకుండా స్వీట్ కార్న్ అనేది ఒక 20 minutesలోనే మంచిగా ఉడకాలి. కుక్కర్తో అవసరం లేకుండానైతే ఈ విధంగా ట్రై చేయండి. ఒక గిన్నె తీసుకొని అందులో కొన్ని వాటర్ అనేది వేసుకోవాలి. పైన ఒక జల్లి బుట్ట ఉంటుంది కదా, అందులో ఇవన్నీ వేసి పైన ఆవిరికి మూత అనేది పెట్టుకోవాలి. ఇలా కనుక ఎగ్జాక్ట్గా ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో కనుక ఉడికించాము అనుకోండి, స్వీట్ కార్న్ అనేది చాలా మంచిగా ఉడికిపోతుంది. అందులో ఉండే స్వీట్నెస్ అనేది కూడా పోదు. పిల్లలు అనేది ఈ విధంగా మనం బాయిల్ చేసి ఇచ్చాము అనుకోండి, వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు వేస్ట్ అని సింక్లో పడేస్తూ ఉంటాము. దాంతోనైతే చాలా యూజెస్ ఉన్నాయి. ఒకసారి అయితే ఈ వీడియో చూడండి. నెక్స్ట్ టైం మీరు బియ్యం కడిగిన నీళ్ళని పడబోయకుండా ఇలానైతే ట్రై చేయండి. మనం ఇంట్లో పెంచుకునే మొక్కలు ఉంటాయి కదా, ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా, అంటే తులసి చెట్టు కానీ కొంత మనీ ప్లాంట్ కానీ డిఫరెంట్ అయితే పెంచుకుంటూ ఉంటారు కదా, వాటికి ఏంటంటే ఇది ఒక మంచి ఎరువులాగానైతే యూజ్ అవుతుంది.
మనకి బియ్యం కడిగిన నీళ్ళని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం పసుపు, కాఫీ పౌడర్ అనేది వేసుకోవాలి. వీటిని అన్నిటిని మంచిగా మిక్స్ చేసి మనం ఇంట్లో చెట్లకి కనుక పోసాము అనుకోండి, ఇది మంచి ఒక రసాయనంగా యూజ్ అవుతుంది. ఇలా న్యాచురల్గా కనుక మనం ఇంట్లో మొక్కలకి కనుక వేసాము అనుకోండి, దానికి ఎలాంటి పురుగు కానీ చీడ కానీ పట్టకుండా ఆకులు కానీ చెట్లు కానీ చాలా మంచిగానైతే ఎదుగుతాయి. రోజు మనం వేస్ట్ అని పడేసే వాటర్తో ఒకసారి ఇలానైతే ట్రై చేయండి. మనం ఇంట్లో చెట్లకైతే చాలా మంచిగా పూలు కానీ ఆకులు కానీ చాలా మంచిగానైతే వస్తాయి. మనం ఇంట్లో పెంచుకునే ఏ మొక్కలకైనా సరే ఈ వాటర్ అనేది కనుక వేసాము అనుకోండి, ఒక మంచి ఎరువు లాగానైతే యూజ్ అవుతుంది. ఈ ఎండాకాలంలోనైతే మనం ఎక్కువ వాటర్ వేస్తూ ఉండాలి, లేదు అంటే చెట్లు అనేది వెంటనే ఎండిపోతూ ఉంటాయి. ఇలా మనం మార్నింగ్ ఒకసారి ఈవినింగ్ ఒకసారి వాటర్ని కనుక వేసామనుకోండి, చెట్లు అనేది కూడా చాలా మంచిగా నీట్గానైతే ఎదుగుతాయి. ఆకులు కూడా చాలా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఎప్పుడైనా సరే సిల్వర్ క్లీన్ చేసేటప్పుడు నార్మల్గా లిక్విడ్తో కానీ ఏదైనా దాంతో కానీ క్లీన్ చేసామో అనుకోండి, వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోతాయి, దానివల్ల నల్లబడిపోతాయి. ఒకవేళ మనం నార్మల్గా క్లీన్ చేసి పెట్టి గాలి తగిలినా సరే సిల్వర్ అనేది వెంటనే నల్లబడిపోతుంది. అలా నల్లబడకుండా మనం క్లీన్ చేసేటప్పుడే పౌడర్ లిక్విడ్ అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా కనుక క్లీన్ చేశారనుకోండి, మనకి ఎన్ని డేస్ ఉన్నా ఈవెన్ గాలి తగిలినా సరే నల్లబడకుండానైతే ఉంటాయి. మనం ఇంట్లో కర్రీస్లోకి యూస్ చేసే సాల్ట్ ఉంటుంది కదా, ఆ సాల్ట్ అనేది వేసి ఇలా మనం గట్టిగా రబ్ చేసి కనుక క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే ఆయిల్ జిడ్డు అంతా కూడా పోతుంది. అందులో ఉండే నల్లదనం అంతా కూడా ఈ ఉప్పు వల్ల ఈజీగా వదిలిపోతుంది. మనం ఎలాంటి లిక్విడ్ అనేది వాడాల్సిన అవసరం లేకుండా మనకు ఆన్లైన్లో కానీ బయట కానీ సిల్వర్ క్లీనింగ్ లిక్విడ్స్ అనేవి చాలా దొరుకుతున్నాయి. అలాంటివి ఏది వాడాల్సిన పని లేకుండా జస్ట్ మనం ఇంట్లో యూస్ చేసే సాల్ట్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతాయి. తర్వాత ఒకసారి నార్మల్ వాటర్లో వేసి క్లీన్ చేసి మనం కాటన్ క్లాత్తో కనుక తుడిచి మనం లోపల కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఎన్ని డేస్ ఉన్నా సరే సిల్వర్ అనేది నల్లబడకుండా ఉంటుంది. ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకు కావాలి అనుకున్నప్పుడు ఈజీగా తీసి వాడుకునేలాగా ఉంటుంది. దీనికి పాలిష్ చేపించడం కానీ ఎలాంటిది అవసరం లేదండి. ఈజీగా ఇలా క్లీన్ చేసి మనం స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాంటి సిల్వర్ ఐటమ్స్ అయినా కూడా ఇలా సాల్ట్తో కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చాలా మంచి షైనింగ్ అనేది కూడా వస్తాయి. మనకి సిల్వర్ ఐటమ్స్, పూజ ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ విధంగానైతే క్లీన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా యూస్ చేసే షూస్ అనేది మార్నింగ్ వాకింగ్కి ఈవినింగ్ జాగింగ్కి యూస్ చేసే షూస్ ఉంటాయి కదా, ఈ సమ్మర్లో ఒక రకమైన స్మెల్ అనేది వస్తాయి. నార్మల్గా మనం ఎక్కువ రన్నింగ్ చేయడం వల్ల స్వెట్ అలా వస్తూ ఉంటుంది కదా, అలా స్వెట్ స్మెల్ వచ్చినప్పుడు షూ అనేది వేసుకోవాలి అన్నా కూడా అందులో ఒక రకమైన బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది. మనం ఎప్పుడు షూ యూస్ చేసినా సరే అందులో స్మెల్ రాకుండా ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఒక టిష్యూ పేపర్ తీసుకొని అందులో కొంచెం బేకింగ్ సోడా, అలాగే మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, కొంచెం ఆ టాల్కమ్ పౌడర్ అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అనేది వేసి మనం షూ మధ్యలో కనుక పెట్టాము అనుకోండి, మనకి షూ అనేది అస్సలు స్మెల్ అనేది రాదు. రోజు మనం యూస్ చేసిన తర్వాత మనము కబోర్డ్లో పెట్టే ముందు, షూ ర్యాక్లో పెడుతూ ఉంటాం కదా, పెట్టే ముందు ఇలా టిష్యూ పేపర్ పెట్టి కనుక పెట్టాము అనుకోండి, మనకి షూ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. మనం ఈవినింగ్ వాకింగ్కి మార్నింగ్కి జాగింగ్కి అలా తీసుకెళ్ళినా సరే షూ అనేది స్మెల్ రాకుండానైతే ఉంటుంది. మెయిన్గా సమ్మర్లోనైతే ఎక్కువ స్మెల్ అనేది వస్తుంది. పిల్లల షూస్లో కానీ మనం జాగింగ్కి వెళ్ళే షూస్లో కానీ ఇలానైతే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, చాలా మందికి రెగ్యులర్గా పూజ చేసే అలవాటు అయితే ఉంటుంది. ఇలా రోజు దేవుడి దగ్గర పూజ చేసిన తర్వాత ఒక బౌల్లో వాటర్ అనేది వేసి ఇలా పూలు అనేది వేసి పెడుతూ ఉంటారు కదా, వేసి పెట్టేటప్పుడు ఇల్లంతా మంచి సువాసన రావాలి, పూలు అనేది వాడిపోకుండా ఎక్కువసేపు ఉండాలి అంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి. ఎప్పుడైనా సరే మనం వేసే వాటర్ అనేది మంచినీరు అంటే మనం తాగే వాటర్ ఉంటాయి కదా, అవి మాత్రమే వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం జవాదు పౌడర్ అనేది వేసి మంచిగా మిక్స్ చేసుకొని ఈ ఫ్లవర్స్ అన్నీ వేసి మనం గుమ్మం ముందు కానీ దేవుడి దగ్గర కానీ పెట్టాము అనుకోండి, మనకి ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. ఇలా చేయడం వల్ల 2-3 రోజులైనా సరే పూలు అనేది వాడిపోకుండా ఉంటాయి. రెగ్యులర్గా పూజ చేసే వాళ్ళైతే ఇలా వాటర్లో వేసి పెడుతూ ఉంటారు కదా, ఇలా చేయడం వల్ల ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. ఇంట్లో అంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీని అయితే ఉంటుంది. ఈ జవాదు పౌడర్ అనేది వేయడం వల్ల పూలు అనేది వాడిపోకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటాయి. ఇలా మనం ఎవ్రీడే కానీ ఆల్టర్నేట్ డేస్ కానీ చేంజ్ చేసుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఈ రోజుల్లో అందరి ఇళ్ళలో కూడా కామన్గా వెజిటబుల్స్ కట్ చేయడానికి ఇలాంటి వుడెన్ వెజిటబుల్ కట్టర్స్ అయితే వాడుతూ ఉంటారు కదా. వన్స్ ఏంటంటే మనం వాడేటప్పుడు బాగానే ఉంటాయి, మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్నా కూడా నార్మల్గా క్లీన్ చేస్తాం కదా, మనము డైలీ వాటర్తో క్లీన్ చేయడం వల్ల అందులో ఒక రకమైన ఫంగస్ అలాంటిది ఫామ్ అయ్యి కొన్ని డేస్కి అయితే ఒక రకమైన స్మెల్ అనేది వస్తుంది. అలా స్మెల్ రాకుండా ఉండాలి అంటే వీక్లీ వన్స్ అయితే తప్పకుండా ఇలానైతే క్లీన్ చేసుకోండి. ఒక నిమ్మకాయ తీసుకొని దానిపైన కొంచెం బేకింగ్ సోడా, సాల్ట్ అనేది వేసి వీడియోలో చూపించినట్టుగా రబ్ చేసి ఒక 2 మినిట్స్ అలానే పక్కన పెట్టాలి. ఒక 2 మినిట్స్ తర్వాత నార్మల్ వాటర్ పోసి క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అదంతా కూడా ఈజీగా వదిలిపోతుంది. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా వీక్లీ వన్స్ క్లీన్ చేసుకొని ఇలా నార్మల్ వాటర్తో క్లీన్ చేసిన తర్వాత ఒక 10 or 20 మినిట్స్ ఎండలో పెట్టి కనుక మనం ఇంట్లో పెట్టుకున్నాము అనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా ఫంగస్ అంతా కూడా పోతుంది. ఎలాంటి స్మెల్ అనేది కూడా రాదు. చాలామంది ప్లాస్టిక్, స్టీల్వి అయితే వాడుతూ ఉంటారు. స్టీల్వి, ప్లాస్టిక్ వాడాల్సిన పని లేకుండా ఇలా వుడెన్ కట్టర్స్ మాత్రమే వాడుకోండి. ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటే చాలా నీట్గానైతే ఉంటాయి.
నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మనం పసుపు అనేది ఎక్కువ క్వాంటిటీలో స్టోర్ చేసుకోవాలి, పురుగు పట్టకుండా, కలర్ చేంజ్ అవ్వకుండా ఉండాలి, పూజ కోసమైనా కర్రీస్లోకైనా వాడుకోవాలి అంటే ఇలానైతే ట్రై చేయండి. మనం స్టోర్ చేసే డబ్బాలో ఒక 4-5 లవంగాలు వేసి కనుక మూత పెట్టాము అనుకొని మనకి ఎన్ని డేస్ ఉన్నా కలర్ చేంజ్ అవ్వదు, పురుగు పట్టదు, అలాగే టేస్ట్ అనేది కూడా మారకుండా ఉంటుంది. ఇలా మనకి పూజకు తీసుకొచ్చిన పసుపు కానీ, కర్రీస్లోకి తెచ్చుకున్న వాడుకున్న పసుపు కానీ సంవత్సరం అంతా అయినా సరే పురుగు అయితే పట్టకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా ఇలా ఆయిల్ కంటైనర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా. మనం కిచెన్లో కౌంటర్ టాప్ పైన ఆయిల్కి రిలేటెడ్ కంటైనర్స్ అనేది ఇలా డైరెక్ట్ ఫ్లోర్ పైన పెట్టడం వల్ల, మనం ఊరికే తీయడం పెట్టడం వల్ల ఆయిల్ అంతా పడి అంతా కూడా జిడ్డులాగా మారిపోతుంది. ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది. మీరు అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గానైతే ట్రై చేసుకోండి. ఒక బాస్కెట్ ఏదైనా ఒక చిన్న బుట్ట తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అనేది వేసుకోండి. టిష్యూ పేపర్ పైన కొంచెం గోధుమ పిండి కానీ, బియ్య పిండి, మైదా పిండి, ఏ పిండి అవైలబుల్గా ఉంటే ఆ పిండి అనేది చల్లుకొని, తర్వాత ఈ మనము ఆయిల్ కంటైనర్స్ ఏదైతే ఉంటాయి కదా అవన్నీ కూడా ఆ బుట్టలో పెట్టి మనం కిచెన్ కౌంటర్ టాప్ పైన కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఫ్లోర్ అంతా ఆయిల్ మరకలు అనేది పడవు. చూడడానికి చాలా నీట్గా ఉంటుంది. మనం ప్రతిసారి క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఓన్లీ అందులో ఉన్న టిష్యూ పేపర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. దీనివల్ల మన కిచెన్ అనేది బొద్దింకలు అలాంటివి అయితే తిరగకుండా చాలా నీట్గానైతే ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో రెగ్యులర్గా కోకోనట్ ఆయిల్ అయితే వాడుతూ ఉంటాం కదా. వన్స్ కోకోనట్ ఆయిల్ వాడిన తర్వాత మనం ఇలా బాటిల్తో డైరెక్ట్ వంపుకున్నాము అనుకోండి, సైడ్స్ నుండి అంతా లీక్ అయిపోయి మనం పెట్టిన ప్లేస్లో అంతా జిడ్డు అనేది మారిపోతుంది. అలా మనకి ఆయిల్ అనేది లీక్ అవ్వకుండా ఉండాలి, మనం పెట్టిన ప్లేస్ నీట్గా ఉండాలి అంటే ఇలా మనం ఇంట్లో యూస్ చేయని సాక్స్ ఉంటుంది కదా, ఆ సాక్స్ అనేది ఇలా వేసి పైనుండి రబ్బర్ బ్యాండ్ అనేది వేసి ఆయిల్ డబ్బా కనుక పెట్టుకున్నాము అనుకోండి, పెట్టిన ప్లేస్ నీట్గా ఉంటుంది, ఆయిల్ అనేది లీక్ అవ్వకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఈ టిప్ అయితే అందరికీ యూజ్ అవుతుంది. చాలామంది ఇంట్లో మంచి స్మెల్ కోసం రావాలి అంటే చాలామంది రూమ్ ఫ్రెషనర్స్ అలాంటివి అయితే వాడుతుంటారు. కొంతమంది రూమ్ ఫ్రెషనర్ స్మెల్ అయితే పడదు. అలాంటి వాళ్ళు హోమ్ రెమెడీ ఇదైతే ట్రై చేయండి. ఇల్లంతా మంచి సువాసన అనేది వస్తుంది. వీడియోలో చూపించినట్టుగా ఒక నిమ్మకాయని తీసుకొని మొత్తం కాకుండా ఇలా 4 పీసెస్గా కట్ చేసుకోవాలి. ఎడ్జ్ వరకు కట్ చేయకూడదు, కొంచెం అనేది ఉంచి తర్వాత అందులో కొంచెం రా సాల్ట్ ఉంటుంది కదా, గల్లుప్పు ఉంటుంది కదా, ఆ ఉప్పు అనేది వేసుకోవాలి. ఆ ఉప్పు అనేది వేసిన తర్వాత అందులో కొంచెం మనం బట్టలకి యూస్ చేసే కంఫర్ట్ ఉంటుంది కదా, ఆ కంఫర్ట్ అనేది దాని మీద నుండి వేసుకొని మనం ఒక బౌల్లో పెట్టి మనం ఇంట్లో కిచెన్లో కానీ, హాల్లో కానీ, బెడ్రూమ్లో కానీ పెట్టుకున్నాము అనుకోండి, మనకి స్మెల్ అనేది 1 వీక్ ఆర్ 10 డేస్ వరకు ఉంటుంది. మనం ఎవ్రీ 1 వీక్ ఆర్ 10 డేస్ కనుక చేంజ్ చేసుకున్నాము అనుకోండి, మంచి స్మెల్ అనేది వస్తుంది. మనం ఎలాంటి రూమ్ ఫ్రెషనర్ వాడాల్సిన అవసరం లేకుండా ఇలా న్యాచురల్గా కనుక చేసి పెట్టుకున్నాము అనుకోండి, చాలా నీట్గానైతే ఉంటుంది. ఐ హోప్ టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటే, నచ్చితే లైక్ చేయండి.